చాలా మందికి ఆకుకూర పప్పు అంటే నచ్చదు కదా! కానీ ఒక్కసారి ఈ విధంగా ఆకుకూర పప్పు చేసి పెట్టండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా గాని ఇష్టంగా తినేస్తారు. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కుక్కర్‌లోకి అరకప్పు వరకు కందిపప్పు, అరకప్పు వరకు పెసరపప్పు వేసుకొని క్లీన్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే గంట పాటు నానబెట్టుకోండి. టైం లేకుంటే ఇన్‌స్టాంట్‌గా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 3 టమాటోస్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే కారం పట్టించి పచ్చిమిర్చి, అలానే ఒక ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకొని, మనకి ఈ పప్పు అన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. నేనిక్కడ 3:30 కప్పు వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఏ ఆకుకూరైనా కానీ తీసుకోవచ్చు. అంటే చిర్రాకు, పాలకూర, లేదంటే బచ్చలాకు ఇలా ఏ ఆకుకూరైనా కానీ తీసుకొని ఈ విధంగా క్లీన్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న మనం ఆకుకూరని ఈ విధంగా మనం ముందే పప్పు ఇవన్నీ కూడా వేసి పెట్టుకున్నాం కదా! ఈ కుక్కర్‌లోకి యాడ్ చేసేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆకుకూరను కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్లు రానిచ్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా కుక్ అయ్యి ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేస్తే చూసారా? ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోండి. స్మాషర్ ఉంటే స్మాషర్‌తో అయినా, లేదంటే పప్పు గుత్తితో అయినా కానీ మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని, పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా ఎర్రగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి, ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయటం లేదు. అలానే ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ ముక్కలనేటివి లైట్ బ్రౌన్ కలర్‌కొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఏ పప్పుకైనా లైట్ బ్రౌన్ కలర్‌కి ఉల్లిపాయలనేటివి బాగా వేగితే టేస్ట్ అనేది బావుంటుంది. ఎండుమిర్చి కూడా స్టార్టింగ్‌లో యాడ్ చేసుకోండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. సో, నాకిక్కడ కనిపిస్తుందనమాట. ఇప్పుడు ఈ విధంగా బాగా పోపు మొత్తం కూడా ఎర్రగా వేగిన తర్వాత, మనం ముందే పప్పు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఈ పప్పు కూడా యాడ్ చేసుకొని, ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ కోసం. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా పోపులో ఈ పప్పు మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని, ఒక 5-6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మంచి టేస్ట్ అనేదొస్తుంది. ఇంక ఈ స్టేజ్‌లో మీరు ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంతే ఇంక స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రైస్‌తో కావచ్చు, టిఫిన్స్‌తో కావచ్చు, చపాతీ, రోటీ దేంట్లోకైనా కానీ ఈ ఆకుకూర పప్పనేది చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్‌కైనా కావచ్చు, లేదా ఇంట్లో లంచ్ టైమ్‌కైనా, డిన్నర్ టైమ్‌కైనా ఎప్పుడైనా కానీ సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఆకుకూర మన హెల్త్‌కి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఎంతో సింపుల్‌గా చేసేస్తారు. టేస్ట్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. వేడి వేడి అన్నంలోకైతే ఇంకా చాలా బావుంటుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా, కమ్మగా ఒక్కొక్క ముద్దకి అసలు టేస్ట్ అయితే సూపరుంటుంది. దీనికి సైడ్ డిష్‌గా మనము అప్పడాలు కావచ్చు, ఆమ్లెట్ కావచ్చు, వడియాలు కావచ్చు ఏమైనా పెట్టుకొని తినవచ్చు. ఇంకా చాలా బావుంటుంది. ఒక్కసారి ఎవరైనా కానీ ఆకుకూర పప్పు చేసి ఫెయిల్ అయిన వాళ్ళుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలానే నెక్స్ట్ టైమ్ మీరు ఆకుకూర పప్పు చేసే దానికోసం ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకొని, లైక్ చేసుకొని పెట్టుకోండి. అలానే మన 'రుచి బై చందన' యూట్యూబ్ ఛానల్, అలానే 'రుచి బై చందన' ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నెక్స్ట్ మీరు అడిగిన రెసిపీ నేను కన్ఫర్మ్‌గా చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.